అక్క బావగడన్నాడా? బయటికి వెళ్ళారా? ఏమైంది? అయితే నేను చూసిన బావనే. బావంటున్నావు, అసలు ఏం జరిగిందిరా? మీ ఆయన ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకుని ఎలా నేను చూసాను అక్క. లేదురా, మా ఆయన అలాంటి కాదు. నేను చెప్పింది నిజమే కాదు, మీ ఆయన అడుగు, అప్పుడు నీకే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? చెప్పాను కదరా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళొస్తానని. చెప్పారు కానీ ఆడ మగ అని చెప్పలేదు కదా. అదేంట్రా అలా అడుగుతున్నావు? మీరు ఎవరో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళడం మా తమ్ముడు చూశాడు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? ఇంకా ఆపుతావా? అసలు ఏం జరిగిందో తెలుసా? నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తుంటే ఇదేంటి అరుణ అలా ఉంది, ఇక్కడ ఉందేంటి? చెల్లి నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? అన్నయ్య, అమ్మకు బాగోకపోతే హాస్పిటల్ జాయిన్ చేశాం రా. అవునా? మరి ఇప్పుడు పిన్నికి ఎలా ఉంది? పర్వాలేదన్నయ్య. హాస్పిటల్ ఎక్కడరా? పక్కనే అన్నయ్య. అవునా, బైక్ ఎక్కి నేను కూడా వస్తాను. మీ తమ్ముడు అది చూసి నీకు చెప్పుంటాడు. సారీ అండి, మీ గురించి తెలుసు కూడా అనుమానించాను, నన్ను క్షమించండి. లేదమ్ము, అలా అడగడం చాలా మంచిదిరా. ఏదైనా మనకు అనుమానం వస్తే అడిగి తెలిసిన తప్పే లేదు. కొంతమంది అలా అడగకుండా ఉండడం వల్లే మనస్పర్ధలు వచ్చి బంధాలు ఇడిపోతున్నాయి. మనసులో ఉన్న మాట చెప్పకుండా మౌనంగా ఉంటే చిన్న అపార్థం కూడా పెద్ద దూరంగా మారుతుందిరా. అలాంటి అపార్థాలు మన ఇద్దరి మధ్య ఎప్పటికీ రాకూడదురా.